యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆయన మార్గాన వెళుతూ ఉండగా, బైబిల్ మార్గాన వెళుతూ ఉండగా ఎలాంటి వాడు అంటే ఆయన పుట్టుకతో గుడ్డివాడు. వాక్యము విననల్లని వాడు శాపగ్రస్తుడు. బైబిల్ చెప్తున్న సత్యం. జాగ్రత్తగా వినాలి. బైబిల్ చెప్పే మాట ఏంటంటే వాక్యము ఎవరైతే వినరో వారు శాపగ్రస్తులను ఉంది. అంటే ఇక్కడ నువ్వు ఉండి కూడా వాక్యం వినలేదనుకో, లేనిపోయిన శాపం వచ్చింది మనకి. సో వాక్యాన్ని శ్రద్ధగా ఎవరైతే వింటారో దేవుడు అట్టి వారిని దృష్టీకరిస్తాడు, అట్టి వారిని చూస్తాడు. నమ్మిన వాళ్ళు దేవుడు స్తుతించండి. హల్లెలూయా. ఆయన మార్గాన వెళుతూ ఉన్నాడు. యేసుప్రభు వారు తన శిష్యులతో కలిసి ఆ మార్గాన వెళుతూ ఉండగా పుట్టుకతోనే గుడ్డివాడిని చూశారు. ఎవరో ఆ శిష్యులు చూశారు. భిక్షం ఎత్తుకునే ఒక వ్యక్తిని, అడుక్కునే ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తిని చూసి యేసుప్రభుని ఒక ప్రశ్న వేస్తున్నారు. వాళ్ళు ఏమని ప్రశ్నించారో తెలుసా? చదువు నాయన. అమ్మా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను? వీడా, వీని కన్నవారా అని ఆయన అడిగా. గుడ్డోడు అడగల. అరే నువ్వు తప్పు చేసావా? నువ్వు పాపం చేసావా? నీ తల్లిదండ్రులు పాపం చేశారా? ఏ పాపం చేస్తే నీకు కర్మ? చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, ఏ పాపము చేస్తే వీడికి ఇది వచ్చిందో అంటారు. ఏ పాపం చేస్తే ఈమెకి ఇది వచ్చిందో చూసావా? దాని బతుకంతా అంతే. ఎంత పాప అనుకున్నా మనందరం పుణ్యాత్ములం కదా, మనంతా పుణ్యాత్ములం కదా. పాపం కష్టములో, కన్నీళ్ళలో, బాధలో, వేదనలో నలిగిపోతున్న వాళ్ళు మాత్రమే పాపాత్ములు కదా. మరి ఏ పాపం చేయకపోతే అన్ని కష్టాలు ఉండవు. ఏ పాపం చేయకపోతే అంత కన్నీరు, అంత రోదనగా ఉండదు జీవితం. ఏదో ఒక పాపము చేశారు వాళ్ళు. ఏ పాపము చేశారు? ఎంత ఘోరమైన పాపము చేస్తే వాళ్ళకి శిక్ష విధించబడింది. యేసు ప్రభు వారిని స్వయంగా శిష్యులు అంటున్నారు, ప్రభువా, యేసయ్యా ఒక ప్రశ్న, ఒక మాట అడగండి అయ్యా, మీ అనుమానాలు మొత్తం తీర్చుకోండి అంటున్నాడు. యేసుప్రభ, ఈ గుడ్డి భిక్షగాడిని ఎంతో కాలం నుంచి చూస్తున్నా. అసలు ఏంటయ్యా వీడి బతుకు? వీడి బతుకేంటి? ఈ గుడ్డోడు ఎప్పుడు చూసినా ఈ రోడ్లు ఇక్కడే అడుక్కొని బతుకుతా వచ్చాడు. ఏంటి కర్మ అంటే యేసుప్రభు వారు ఆ గుడ్డివాడి గురించి, ఆ గుడ్డివాడి తల్లిదండ్రుల గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. అట్టి సాక్ష్యం మనందరి గురించి చెప్పును గాక. బిగ్గరగా నిజమే. ప్రభు మన గురించి తండ్రి అయిన దేవుని దగ్గర సాక్షిగా నిలబడబోతున్నాడు. రేపు నీ క్రియలను బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ స్థితిగతులను బట్టి ఎక్కడ కూడా తొట్టిల్లకుండా ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు. యేసు వైపు చూస్తూ పందెపు పరుగులో ఎవడైతే ముందుగా పరిగెడతారో అట్టి వారు ధన్యులు. ఆ పందెపు పరుగులో ఓపికతో పరిగెత్తేవాడు, ఒక సైనికుడి వల్ల పరిగెత్తేవాడు ఎవరయ్యా ఉన్నారు అని అంటే అపొస్తలుడైన పౌలు ఆ రేసులో ముందడుగులో ఉన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గుడ్డివాడు ఏమైనా తప్పు చేశాడా? ఒక గుడ్డివాడి గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ఈ గుడ్డివాడు ఇంత క్షీణ దశలో, ఇంత దీన దరిద్రమైన పరిస్థితులు ఉండటానికి ప్రధాన కారణం ఎవరు? తల్లిదండ్రులా? అన్నదమ్ములా? అక్క చెల్లెలా? కాదు కాదు కాదు. వీడేనా? వీడు ఏ పాపం చేస్తే ఇంత కర్మ అనుభవిస్తున్నాడు? చాలా మంది సహోదరులారా, ప్రియ చెల్లెలు ఎంతమంది రకరకాల నిందలు వేస్తారే. వాళ్ళు అంటున్నప్పుడు సూటిపూటి మాటలు నీకు పొడుస్తున్నప్పుడు నీ గుండె ఎంతగా నలిగిపోతుందో నా దేవుడు చూశాడు. కాబట్టి ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెంత నలిగిపోయావో, ఎంత వేదనతో నింపబడ్డావో, ఎంతగా నీ పరిస్థితిని, స్థితిగతులను దేవుడి దగ్గర పెట్టి, దేవా ఎంత కాలం ఈ పరిస్థితి నాకు, దేవా ఎంతకాలం నాకు ఈ స్థితి, నేను భరించలేని బాధను అనుభవిస్తున్నానయ్యా, ఒక్కసారి నీ కనుదృష్టి నా వైపు ఉంచయ్యని అడిగావు కదా. అందుకే ఈ రాత్రి కాలం ఈ కూటానికి నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా? దేవుడు నీ ప్రార్థన విని రిప్లై ఇవ్వబోతున్నాడు. చెప్పడం కూడా దేవుడు చూస్తున్నాడు.
దేవుడు నువ్వు పెడుతున్న మొర, నీకున్న కష్టం, నీకున్న కన్నీళ్లు బట్టి, నీకున్న ఆర్థికమైన, మానసికమైన, శారీరకమైన ప్రతి విధమైన బాధను, వేదనను బట్టి ఎంతగా నువ్వు కృంగిపోతున్నావో, నీకున్న రోగమును బట్టి, నీకున్న సమస్యను బట్టి చెప్పుకోలేని ఆ బాధను ఎవరికి చెప్పుకోలేక దేవుని పాదాల దగ్గర నువ్వు కన్నీరు కలుస్తున్నావే, ఆ కన్నీటిని దేవుడు చూశాడు. అందుకే రిప్లై ఇస్తున్నాడు ఈరోజు. ఏమని తెలుసా? నీ గురించి ఇరుగు పొరుగు వారు మాట్లాడుతున్నారే. ఏమని మాట్లాడుతున్నారు? ఇప్పుడు పేతురు అడుగుతున్నాడు కదా, ప్రభు అన్ని ఎవరు అడుగుతున్నాడు తెలుసా? వీడు ఏమైనా పాపం చేశాడా, వీళ్ళమ్మ నాన్న ఏమైనా పాపం చేశారా అంటే రిప్లై యేసు ప్రభు ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. అద్భుతమైన రిప్లై ఇచ్చాడు. ఈరోజు దేవుడు కూడా నీ పక్షాన ఒక రిప్లై ఇస్తున్నాడు సేవకుని నోటి నుంచి. చూడండి ఆ మాట చదవండి ఒకసారి. వీడైనను వీని కన్నవారైనను ఎవరు చేశారు ఇప్పుడు పాపం? ఆడేమైనా పాపం చేశాడా? కన్నంలో ఏమైనా పాపం చేశారా? పూర్వీకులా? మరి ఎందుకే కర్మ? చాలా మంది అనుకుంటారు దైవభక్తి గల జీవితంలో కొనసాగిపోతున్న మనకు సడన్గా ఇదిగో ఈ పాపకో లేక ఈ బాబుకో లేక ఈ యొక్క యజమానుడికో లేక ఈ యజమానురాలకో ఇంత బలహీనత వచ్చిందంటే ఏదో ఒక పాపం చేసి ఉండబట్టే అని దృఢంగా ఇరుగు పొరుగు వారు బల్లాలతో పొడిచినట్టు మాటలతో పొడుస్తున్నారే, దానికి నువ్వు కృంగిపోతున్నావే బిడ్డ. దేవుడు అంటున్నాడు, నువ్వు గాని నీ బిడ్డలు గాని ఏ పాపము చేయలేదని దేవుడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు నీ పక్షాన. చెప్పండి కూడా దేవుడు. హల్లెలూయా. నా దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు చేయలా, వాళ్ళ అమ్మ చేయలా, వాళ్ళ తండ్రి చేయలా. కారణం ఏంటంటే వారు విశ్వాస పరుగు పందెములో ఓపికతో యేసు వైపు చూస్తూ పరుగునెత్తే వారిగా ఉన్నారు. నువ్వు ఉన్నావట్లా? నీ విశ్వాస జీవితంలో ఉన్నట్లా? విశ్వాస జీవితంలో సేవకుడైనా సేవకురాలైనా ఎవరైనా సరే ఆ పరుగు విశ్వాసమైన ఆ పరుగు పందెం ఎలా ఉండాలంటే ఓపికతో పరిగెత్తి విజయాన్ని పొందుకునే వారిగా ఉండాలి. ఈరోజు ఎంతమంది ఉన్నారు ఎట్లా అంటే పరిగెత్తలేరు. నిన్న బుధవారం రోజు నేను ఒక విషయం, చిన్న కొడుకు విషయం, చిన్న బాధ ఉంటాను. బాధ ఉండి చర్చిలోకి వెళ్ళి నేను వాక్యం చెప్పాలి. ఆ పాటలు పడేది అయిపోయింది, వాక్యాన్ని గురించి ప్రార్థన చేద్దాం అన్నా. ఎందుకన్నా తెలుసా? నా స్వార్థం కోసం అన్నా. ఏంటి ఆ స్వార్థం చెప్పానా? నాకు ఒక వ్యక్తి దగ్గర నుంచి రిప్లై రాలా. ఈ ప్రార్థన అయిపోయేలోపు రిప్లై వేసినాము వచ్చు గాక అని ప్రార్థన చేశాను. ఆమె నన్ను ఫోన్ వచ్చింది. నమ్ముతారా? ఆమె నన్ను ఫోన్ వచ్చింది అంటే వాక్యం చెప్పాలి. ఆమెనది ఫోన్ నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాను అని నుంచి ఫోన్ వచ్చింది. నవ్వుకున్నా. మైకాపి ఇప్పుడు చెప్పండి బ్రదర్ అన్నా. నేను ఏ రిప్లై ఎదురు చూసానో ఆ రిప్లై ఇచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మన విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? ఈ రాత్రి కాలం ఏ బలహీనతను నువ్వు బాధపడుతున్నావో, ఎంత డబ్బు హాస్పిటల్లో పోసావో, ఏసునామని అదంతా పక్కకి వెళ్ళిపోయి దేవుడు ఒక నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఏంటంట ఏంటి మ్యాటర్? పర్లేదు చెప్పు. మంచిది, మంచి పిల్లలు భలే నవ్వుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా ఉండాలి విశ్వాస పరుగు పందెంలో మనం? ఎట్లా పక్కనోడు కూడా వినపడతలేదే అంటే విశ్వాసం. నీవు విశ్వాసం ఎట్లా తెలుసా? అరే అంటున్నావు తప్ప, అది పెట్టిన కొంతమంది చెప్తారు రాత్రి గుండెల మీద కూర్చుంది ఎవరిని కొడతాను ఏదంటే ఇక్కడే కూర్చుంది. మరి పిలవచ్చు కదా మరి రాగా తిడతానికి మాత్రం వచ్చింది. అసలు దానికి ఎంత దమ్ము ఉండాలి మన గుండెల మీద ఎక్కడానికి? హౌ డేర్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? అసలు నా ఎదురుగా నిలబడటానికి ఓ సైతానా ఎంత ధైర్యం నీకు! ఇది విశ్వాసంలో ఉన్న త్యాగం, ఇది విశ్వాసంలో ఉన్న ధైర్యం. నీతిమంతుల విశ్వాసం వలె ఎలా ఉంటారు? నీతిమంతుల సింహం వలె ధైర్యముగా ఉంటారట. ఆమేన్. హల్లెలూయా. మన దగ్గర విశ్వాసం ఏడది, నీతి ఏడదండి బాబు. భలేవాడు కానీ ఇప్పుడు ఇంతమందిలో ఎన్ని చినిగిన నోట్లు వస్తాయి అయ్యగారు చూస్తున్నా పాప. ఆయన బాబ నేను చూడలేను. అంటే ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడంటే దేవుడు ఇప్పుడు బాగు చేసేస్తే చాలండి, దేవుడికి మాత్రం ఇవ్వాలనుకున్నది ఇస్తానండి. అంత అబద్ధమే. నా దగ్గర
దైవభక్తి కలిగిన స్త్రీలు అలా ఉండరు. దేవునికి లోబడతారు బిడ్డ, ఇలా ఉంటారు అని చెప్తారు. అబ్బా దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు మీకు అంటాడు. అంటే వాళ్ళు ఏంటంటే పాస్టర్ గారు ఒకవేళ డబ్బులు ఇస్తే వరకు లోబడి ప్రార్థన కొద్దిగా ఎక్కువ చేస్తాడు అనుకుంటారు. ఒక్క మాట చెప్పినది శక్తివంతమైన మాట. ఒక్క చిన్న ప్రార్థన యేసునామమున ఈమెకి ఇది జరుగును గాక అని జరిగిపోవాలంతే. ఇంకా అది శక్తివంతమైన మాట దైవజనుల నోటి నుంచి వచ్చింది. బిడ్డలారా, ఒక వ్యక్తి గురించి, ఒక యవన బిడ్డ గురించి, వాడి తల్లిని గురించి, తండ్రిని గురించి ప్రభు అయిన క్రీస్తు నాథుడే ఏమని సాక్ష్యం చెప్పాడంటే, ఇతను పాపము చేయలా, రేపు నీ గురించి పాపము చేయాలని చెప్పాలి. నీ తల్లి గురించి పాపము చేయాలని చెప్పాలి. నీ తండ్రి గురించి పాపము చేయాలని చెప్పాలి. అంటే వీళ్ళు పాపము చేయలేదు అని అంటే వీళ్ళు ఎవరో చెప్పండి. వీళ్ళు పాపము చేయలా, ఎవరు వీళ్ళు? పాపం చేయని వాళ్ళు ఎవరండి? తెలియదు కదా పాపం, మీకు తెలియదు కదమ్మా. నిజం చెప్పుకోండి, మాకు తెలియనప్పుడు ఏం చెప్తాం? పాపము చేయని వాళ్ళు ఎవరు? పాపము చేయని వాళ్ళని ఏమంటారు? ఎవరు అన్నారు ఇక్కడ? ఏమంటారు? అబ్బా వీళ్ళందరూ నేర్పడినాను గట్టిగా అన్నమాట. పాపం చేయని వాళ్ళు ఎవరు అంటే ఈ పిల్లవాడు ఎలాంటి వాడు, ఆ తల్లి ఎలాంటిది, ఆ తండ్రి ఎలాంటిది? విశ్వాస జీవితంలో, విశ్వాసం అనే పరుగు పందెములో విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఏ కుడికైనా ఎడమకైనా తప్పిపోకుండా తమ నీతి క్రియలను, తమ యథార్థతను దేవుని ఎదుట నిలబడటానికి, శక్తిమంతులుగా మార్చివేయబడటానికి ఏ పాపము వారికి అంటకుండా చూసుకున్నాను. చెప్పండి కూడా దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా. మన దగ్గర అన్నీ ఉంటాయి అమ్మా. ఆయన భిక్షగాడే, కళ్ళు లేవు ఆ పిల్లోడికి, కళ్ళు లేవు కానీ దొంగ బుద్ధి లేదు, కళ్ళు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మీయ నేత్రము తెరవబడిన ప్రతి ఒక్క వ్యక్తి ఎలా ఉంటాడు దేవుని ఎదుట అంటే శక్తిమంతుడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బాప్తీసం తీసుకోకుండా చాలా మంది ఏం చేస్తారంటే నాంచి వేస్తూ ఉంటారు టైం. పరిశుద్ధమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడరు, పాపము చేయటానికి బహుగా ఇష్టపడతారు. పేరుకి ఏమో భక్తుల వలె ఉంటారు, కానీ అంతరంగంలో అంతా పాపమే, అంతరంగంలో అంతా పాపమే. బిడ్డలారా, దేవుడు సైతం నిలబడి మాట్లాడుతున్నాడు. ఈ యవ్వన బిడ్డ ఏ తప్పు చేయలా. ఈ యవ్వన బిడ్డకు జన్మనిచ్చినటువంటి ఆ తల్లికి కానీ తండ్రికి కానీ ఏ పాపము లేదు. వారు పరిశుద్ధులు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారు, విశ్వాసములో ఓపికతో పరిగెడుతున్నారు. ఎందుకనంటే మహిమ కిరీటాన్ని పొందుకోవటానికి. అంటే వారి ఆత్మీయ జీవితం ఎలా ఉంది అంటే ఎంత మాత్రం అబద్ధాలతో, మోసాలతో, రకరకాల రోగాలతో, లేక రకరకాల ఆలోచనలు, పాపపు ఆలోచనలతో నింపబడినది కానే కాదు. కనుక నీవు కూడా అలా ఉంటే, అలా ఉండటానికి ఇష్టపడితే దేవుడు ఈ స్థలం నుంచి దేవుడు ఎలా తీసుకెళ్తాడంటే తెలుసా? నిన్ను బలహీనురాలుగా ఈ స్థలానికి వస్తే బలమైన వ్యక్తిగా నువ్వు మార్చబడి వెళ్తా. ఇక్కడ దేవుడే చెప్తున్న ఒక సత్యమైన మాట ఏంటంటే, మీలో పాపము లేనివాడు ఒక మాట అంటాడు, ఆమె మీద రాయి. చెప్పండి, ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గర ఈడ్చుకుంటూ కొంతమంది వస్తారు కదా. అయ్యా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం పాపం చేసింది కాబట్టి ఏం రాళ్ళతో పుట్టి సంపాల్సిందే కదా అంటారు పరిశుద్ధులందరూ వచ్చి. అప్పుడు యేసు ప్రభు అంటారు, అబ్బా మీరు చెప్పింది వాస్తవం, నిజంగా రాళ్ళతో పుట్టి ఏమేనో చెప్పాలి, నోరుండే వాళ్ళందరూ ఏమేనో చంపాలే, తప్పులే, ఇలాంటి అపవిత్రమైన వ్యక్తిని చంపాల్సిందే, ఇలాంటి పాపని చంపాల్సిందే అనగానే అందరు పరిశుద్ధులు కదా, ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు రాయి, అబ్బా నా అయితే కోనుగా ఉంది, ఒక్క దెబ్బ కొడి దెబ్బ పడిపోవాలా అనుకుంటా ఎవడికి ఇష్టం వచ్చినట్టు రాయిలు ఎరుకొని వచ్చారు. ఎందుకో ఆ పాపములు పట్టబడిన స్త్రీని కొట్టి చంపటానికి. జాగ్రత్తగా వినండి, నేను ముగింపులోకి వచ్చాను, జాగ్రత్తగా వినండి. ఆ పాపములో ఉన్న స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకంటే పాపములో పట్టబడింది. రాళ్ళతో కొడతానికి అందరూ కూడా రాళ్ళు తీసుకుని కబ 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 వచ్చి ఆయన అయిపోతున్నాడు. ఎవడైతే ముందు రాయి అయిపోతున్నాడో చక్కగా వాడి చెట్టట కనపడుతుంది. ప్రభు రాస్తూ ఉన్నాడు,
ఈయనేది నా గురించి రాస్తాడు అనుకుంటూ లేకపోయింది, రాయాడు పడేసి పరుగో. ఇంకొకడు వచ్చాడు, వాడు అది పరిస్థితి. ఇంకొకడు వచ్చాడు, వాడు అది పరిస్థితి. ఇంకొక ఆమె వచ్చింది, ఆ పరిస్థితి. ఒక్కొక్కల చిట్ట రాయబడి ఉండింది. కానీ ఈ యొక్క యవన బిడ్డ, ఆయన తల్లి, ఆయన తండ్రి గురించి ప్రభు దగ్గర ఏమి రాయబడి ఉంది అని అంటే, వీరు నీతిమంతులు అని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వారి నీతి క్రియలు వారి వెంట వచ్చినాయి, కానీ వారు పాపం చేయలే. అయితే అందరు రాళ్ళు కింద పడేసి ఈమెను ఎవరు కొట్టకుండా వెళ్తే, అక్కడ కొట్టడానికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాగా చెప్పండి, ఇప్పుడు ఉన్నారా లేరా? ఏం విన్నారా అక్క ఇప్పుడు దాకా వాక్యం? అక్కడ ఎవరు లేరా? ఎవరున్నారు? మరి అదేంది ఎవరు లేదే అంటారు. ఏందమ్మా ఇదే? ఎవరు లేరా అని అంటుందమ్మా. మొత్తం పారిపోతే నిలబడింది ఎవరు? నీతిమంతుడైన క్రీస్తునాథుడు, అతి పరిశుద్ధుడు, మహా గొప్ప దేవుడు నిలబడి ఉన్నాడు. అక్కడ అంటున్నాడు కదా, అమ్మ ఎవ్వరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా. అలాగైతే నేను కూడా నిన్ను శిక్షించను కానీ క్షమించాను, ఇక నువ్వు పాపము చేయబాక. ఈరోజు ఈ రాత్రి మీ అందరూ చెప్తున్నాడు దేవుడు, ఇక నువ్వు పాపము చేయకండి, పరిశుద్ధుల గుంపులో చేర్చబడండి. ఏ రీతిలో ఆ యవన బిడ్డ గురించి, ఆ యవన బిడ్డ తల్లిదండ్రుల గురించి ప్రభు సాక్ష్యం చెప్తున్నాను, వీరు పరిశుద్ధుల లెక్కలో, నీతిమంతుల లెక్కలో ఉన్నారు అని. అందుకే మూయబడిన నేత్రాలు తెరవబడ్డాయి. బాహ్యకరమైన నేత్రాలు మూయబడ్డ ఉండొచ్చేమో, కానీ ఆయన ఆత్మనేత్రం ఎప్పుడో తెరవబడింది. అందుకే పరిశుద్ధుల గుంపులో ఉన్నారు వాళ్ళు, నీతిమంతుల సహవాసంలో ఉన్నారు వాళ్ళు. కనుక ఈ రాత్రి కాలం మనందరం కూడా అటువంటి సహవాసం కలిగి అలా దేవునితోనే కలిసి నడిచే వ్యక్తులుగా ఉంటే మనం ఎలా తయారవుతాం తెలుసా? శక్తిమంతులుగా తయారవుతాం. ఏదో చిన్న బాధ కలిగిందని నీ బిడ్డకో, ఏదో చిన్న బాధ కలిగింది నీ యొక్క అక్కకో, చెల్లికో, తమ్ముడికో, అన్నకో, తండ్రికో, తల్లికో అని దేవుని మీద నింద వేయబాక. యేసు ప్రభువుని వాళ్ళు ప్రశ్నించారు, ఎందుకు ఇది ఇతనికి సంభవించింది అంటే, ఏమీ లేదు నాయన, ఎవ్వరూ పాపం చేయలేదన్న. గమనించు, కొన్ని దేవుని మహిమ కార్యాలు ఈ రాత్రి కాల సమయం ఎవరి కుటుంబంలో, ఏ బిడ్డ పట్ల, ఏ వ్యక్తి పట్ల దేవుడు ఏం నిర్ణయించుకున్నాడో అది రాత్రి కాలం చేయబోతున్నాడు. దేని చూసి మీరు భయపడ్డారో, దేని చూసి వామో దేవుని విరోధంగా మనం ఏదో చేసామని గత మునిగిపోతున్నారు, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కను దృష్టి ఎలా నిలిచి ఉందో ఈ రాత్రి కాలం మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కను దృష్టి నిలబడి ఉండింది. నువ్వు బొమ్మన పోదది. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచే మేలు ఎంతో గొప్పదని రాయబడింది వాక్యంలో. ఎంతో గొప్ప మేలు దేవుడు దాచిపెట్టాడు ఈ రాత్రి. మీలో ఎవరెవరి కోసం ఏ మేలు దేవుడు దాచిపెట్టాడో నాకు తెలియదు, కానీ ఆ మేలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఏ మేలు తెలుసా? దేని గురించి అయితే ఇతరులు నిన్ను సూటిపోటి మాటలతో, సూదులు పడిసినట్టు మాటల ద్వారా పొడుతున్నారే, అవన్నీ కూడా నేటితో సమాప్తమై, నీ దుఃఖ దినాలు సమాప్తమై, ఈ రోజు నుంచి వెళ్ళిన దగ్గర సంతోషకరమైన, శుభకరమైన దినాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని